ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడండి. మీ సహాయాన్ని మాకు వినబడనివ్వండి. మీరు మాట్లాడితే నాయన మాకు మేలు కలుగుతుంది. మీరు మాట్లాడితే మా మార్గాలు సరళం చేయబడతాయి. అలాంటి మీ సత్యవాక్కును మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం మద్యపాన రహిత భారతదేశం. మద్యపాన రహిత భారతదేశం. ఎందుకు మన భారతదేశంలో మద్యపానం అనేది నిషేధింపబడాలి అంటే, చాలా ఆ యొక్క మద్యం అనేది మన భారతదేశాన్ని ప్రభావం చేస్తుంది. ఎలా అది ప్రభావితం చేస్తుంది, ఎలాంటి నష్టాలను అది కలిగిస్తుంది, దాన్ని నివారించడం ఎలా అనేది ఈ యొక్క అంశంలో మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఒక లేఖనాన్ని మనం చూసుకుని ముందుకు వెళదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. అంటే మద్యం తాగేవారికే కదా అని. మద్యం తాగేవారికి ఏం కలుగుతుందంట? ఎవరికి శ్రమ. మద్యం తాగేవారికి శ్రమ కలుగుతుందంట. మద్యం తాగేవారికి, వారి కుటుంబానికి దుఃఖం కలుగుతుంది. మద్యం తాగేవారికి జగడాలు పుడతాయి. మద్యం తాగేవారికి చింత కలుగుతుంది. మద్యం తాగేవారికి హేతువు లేని గాయాలు కలుగుతాయి. కారణం లేకోకుండానే వారికి దెబ్బలు తగులుతాయి. మద్యం తాగేవారికి మందదృష్టి కలుగుతుంది. ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మద్యపానం గురించి రాయబడి ఉంది. మద్యంతో మత్తులు కాకుడి అని ఉంది. సో మనం మద్యంతో ఎవరెవరైతే మత్తులు అవుతున్నారో వారి జీవితాలను ఒకసారి పరిశీలించి చూస్తే చాలా భయానకంగా ఉంటున్నాయి. మన కళ్ళ ఎదుట ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి, ఎన్నో జీవితాలు చితికిపోతున్నాయి. మద్యం చాలా మహమ్మారి. అది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే పాడు చేయడం కాదు, కానీ ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబం ద్వారా సమాజాన్నే ఆ మద్యం పాడు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మద్యపాన రహిత భారతదేశాన్ని మనం సాధించుకోవాలి. మద్యపాన రహిత భారతదేశంగా మన దేశం ఎదగాలి అనే ఒక తాపత్రయం, ఒక గురి, మన లక్ష్యం, మన ప్రార్థన అంశంగా మారాలి. మనము తీవ్రంగా ఆశతో ఈ అంశం కొరకు ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎవరెవరైతే ఈ లేఖనాలని, ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రియులారా, మద్యపాన రహిత భారతదేశం మనకి ఖచ్చితంగా కావాలి. ఆ మద్యం వలన కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు, తద్వారా సమాజమే నాశనం అవుతుంది. ఎవరెవరో వారి లాభాపేక్షల కొరకు వారు తాపత్రయపడుతూ ఉన్నారు. వ్యాపారస్తులైతే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులైతే రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత స్వలాభాపేక్ష కొరకు, వారి వ్యక్తిగత లాభం కొరకు, లాభార్జన కొరకు ఈ అంశం గురించి ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు. కానీ మనము బాగా ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి నాయకులను లేపుతాడు. అలాంటి నాయకులు నిలబెట్టినప్పుడు దేవుడు ఆ మద్యపాన రహిత భారతదేశాన్ని మనకి దేవుడు చాలా చక్కగా సాధించుకునే కృపనిస్తాడు. కాబట్టి మద్యపాన రహిత భారతదేశం, మన భారతదేశం మారాలి. మద్యపాన రహిత భారతదేశంగా మన భారతదేశం మారాలి. మన భారతదేశంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి. ఎందుకని అంటే, మద్యం సమాజానికి పట్టిన ఒక రుగ్మత, ఒక వ్యాధి, భయంకరమైన వ్యాధి. ఏదైనా ఒక వ్యాధి, కరోనా మన ప్రపంచంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎంతో వేగవంతంగా రెస్పాండ్ అయ్యి ఆ రుగ్మతను సమాజంలో నుంచి చెదరగొట్టాలని, పారద్రోలాలని, ప్రజలను కాపాడాలని ఎంతో చక్కగా ప్రయత్నాలు చేశాయి. మద్యం ఇంత భయంకరమైన రుగ్మతను ఎందుకు వారు తరిమి కొట్టాలని ప్రయత్నం చేయటం లేదు? ఎందుకంటే అది రాజకీయ అంశాలకు ముడిపడింది. కాబట్టి రాజకీయ అంశాలకి ఎలా ముడిపడి ఉంటుందంటే, నాయకులకి ఫండ్స్ సెక్యూర్ చేసే వ్యాపారస్తులు, మద్యాన్ని భయంకరమైన లాభాపేక్ష కలిగిన, లాభార్జన కలిగిన వ్యాపారంగా ఆశించే నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ కలిసి వారు ముందుకు వెళ్ళబట్టి అది ఒకరితోనే సాధ్యమయ్యేదిగా కాక ఒకరితో ఒకరికి ముడిపెట్టి ఉంచే అంశంగా మారిపోయింది. అంతేగాని మన భారతదేశానికి ఆ యొక్క మద్యపానాన్ని నిషేధిస్తే బాగా ఆర్థికంగా డిస్టర్బ్ అవుతుంది. ఆర్థికంగా మద్యం వల్లనే మన భారతదేశానికి ఎక్కువ సంపాదన ఉంది అని తరచూ వింటూ ఉంటాం. ఎంతోమంది వినుంటారు. మద్యం వల్లనే భారతదేశానికి
ఎక్కువ ఇన్కమ్ ఉంది కాబట్టి మద్యాన్ని నిషేధించడం కుదరదు. మద్యాన్ని భారతదేశంలో నిషేధించడం ఏ రాజకీయ నాయకుడు చేయలేడు. ఎందుకంటే ప్రభుత్వాలు నడుస్తున్నాయి దాని మీదే అని చెప్తూ ఉంటారు. నిజమే కాబోలు. కానీ ఆ మద్యాన్ని నిషేధిస్తే తాత్కాలికంగా ఆర్థికంగా ఇబ్బంది అయినా కూడా తద్వారా తర్వాత మనుషుల యొక్క ఆలోచన విధానం పెరిగి వ్యక్తిత్వం మంచిగా మారి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం యువతలో పెరిగి మరి ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అంటే సంపాదన పెరుగుతుంది, అలాగే దేశాభివృద్ధి జరుగుతుంది, దేశానికి రావాల్సిన రాబడి పెరుగుతుంది ఖచ్చితంగా. అంతేగాని మద్యపాన నిషేధం వలన ఒక భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది అనే ఒక భ్రమ మరి రాజకీయ నాయకులు కలిగిస్తున్నారో మరి లేకపోతే అది వాస్తవమైందో మరి ఏదేమైనా కూడా అది మరి పరిపూర్ణమైందైతే కాదు. అది తాత్కాలికంగా ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ప్రభుత్వంలో కలుగచేసినా కూడా అది రానున్న కాలంలో చాలా గొప్ప దేశంగా మన భారతదేశాన్ని నిలబెడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తూ ఉంటే మనం 4 కేటగిరీస్గా మద్యపానం వలన వస్తున్న నష్టాలను మనం చూడొచ్చు. ఒకటి, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. మద్యం సేవించే వ్యక్తి తన సంపాదనలో ఎక్కువ డబ్బులు మద్యం సేవించడానికి వినియోగించి మరి ఆ యొక్క మిగిలిన డబ్బులతో కుటుంబ పోషణ జరగక మరి ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో ఏర్పడి ఆ యొక్క భార్యకి ఆ భర్తకి మధ్య గొడవలు, మరి ఆ భార్యకి భర్తకి మధ్య చాలా కలహాలు, మరి ప్రేమ లేని ఇవన్నీ ఏర్పడిపోయి అలాగే ఈ మద్యాన్ని సేవించే తండ్రిని చూస్తున్న పిల్లల మానసిక స్థితిగతులు సరిగ్గా లేక వారికి సరి అయిన మంచి ఆలోచన విధానాలు అబ్బక వారు ఒక సరైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడక వారు సమాజానికి ఉపయోగపడని మరియు వ్యతిరేకమైన శక్తులుగా కూడా యువత మారడానికి ఒక త్రాగుబోతు తండ్రి కారణమవుతున్నాడు. అంటే కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమవుతుంది. ఎన్నో కుటుంబాలు మన కళ్ళెదుట భయంకరంగా పాడైపోతున్నాయి. ఎంతోమంది భార్యలు, మన భారతదేశ ఆడబిడ్డలు అంత కన్నీరు మున్నీరు అవడానికి ఈ మద్యం కారణమవుతున్నప్పుడు, అన్ని కుటుంబాలు చితికిపోవడానికి, అంతమంది వ్యక్తుల జీవితాలు చితికిపోవడానికి ఈ మద్యం కారణమవుతున్నప్పుడు మరి ఇంకా మన భారతదేశానికి సంపదంతా ఈ మద్యం వల్లనే వస్తుంది అని ఆలోచించే నాయకులు ఎంత మరి ప్రమాదకరమైన వ్యక్తులు ఆలోచన చేయండి. వారు చాలా ఆలోచన చేయాల్సిన అవసరం, చాలా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఈ మద్యం అనేది ఎంతోమంది మన సమాజం గురించి కదా రాజకీయ నాయకుడు ఆలోచించాల్సింది, ప్రజల క్షేమం గురించి కదా ఆలోచించాల్సింది. ఆ ప్రజల క్షేమంలో చాలామంది కుటుంబాలు మన కళ్ళెదుట, మీ కళ్ళెదుట మీరు చూసి మీ చుట్టుపక్కల కుటుంబాలు, మీ బంధువుల కుటుంబాలు, మీ స్నేహితుల కుటుంబాల గురించి ఆలోచన చేయండి. ఒక భర్త పనికి మాలినోడైతే, ఒక భర్త త్రాగుబోతు అయితే, మద్యాన్ని సేవిస్తున్న వ్యక్తి అయితే ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటున్నాయో చూడండి. ఆ కుటుంబంలో కలహాలు, గొడవలు, ఆ కుటుంబంలో శాంతి లేని స్థితి, నెమ్మది లేని స్థితి, బిడ్డలను చక్కగా చదివించుకోలేని దుస్థితి, మరి బిడ్డలకి అనారోగ్యం వస్తే వైద్యం చేయించలేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితులు ఈ మద్యం వలన దాపురిస్తున్నాయి. ఎవరికి శ్రమ, ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయములు అంటే ఈ మద్యాన్ని సేవించే వారికేనని దేవుని యొక్క వాక్యం కరాఖండిగా చెప్తుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవటానికి ఈ మద్యం కారణమవుతుంది. అలాగే నేరాలు పెరుగుతున్నాయి. నేరాలు పెరగటానికి కూడా మద్యమే కారణం. కేవలం ఈ సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి అంటే దానికి ఎక్కువగా ఏ నేరం వెనకాల చూసినా కూడా ఎక్కువగా మద్యం అనేది కనిపిస్తుంది. మరి హత్యల వెనక మద్యం కనిపిస్తుంది, అత్యాచారాల వెనుక మద్యం కనిపిస్తుంది, గొడవల వెనక మద్యం కనిపిస్తుంది. సో భయంకరమైన ఈ యొక్క అలవాటు, భయంకరమైన రుగ్మత గురించి మరి నాయకులు ఎందుకు ఆలోచన చేయట్లేదండి? ఎందుకు సమాజంలో ఉన్న యువత ఆలోచన చేయటం లేదు? సమాజంలో ఉన్న బాధ్యతాయుతమైన వ్యక్తులు ఎందుకు ఆలోచన చేయటం లేదు? సమాజంలో ఉన్న చదువుకున్న వారు, సమాజంలో ఉన్న జ్ఞానం కలిగిన వారు, ఈ సమాజం గురించిన బాధ్యత కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు ఎందుకు ఆలోచన చేయటం లేదు? ఖచ్చితంగా ఆలోచన చేసి అనేక మంది ఒకరొకరుగా కలిసి ఒక సమిష్టిగా ఏర్పడి ఈ మహమ్మారిని మన భారతదేశం నుంచి తరిమి కొట్టి ఇక ముందు ఎవడు కూడా ఈ మద్యాన్ని భారతదేశంలోకి తీసుకురాకోకుండా, ఏమండి మరి గంజాయి మత్తు పానీయం అయితే, గంజాయి మరి ఒక
మాదక ద్రవ్యం అయితే మందు మద్యం మాదక ద్రవ్యం కాదా? ఎవరు చెప్పారు? మద్యానికి ఎందుకు లైసెన్స్ ఇస్తుంది గవర్నమెంట్? గంజాయి కంటే కూడా మద్యం ప్రమాదమైందని శాస్త్రవేత్తల గురించి అడిగి తెలుసుకోండి. మద్యం చాలా ప్రమాదమైంది. గంజాయి ప్రమాదకరమైందే కానీ గంజాయి కంటే కూడా మద్యం ప్రమాదమైంది. కాబట్టి ఈ మద్యం చాలా రకాల అనారోగ్య సమస్యల్ని, చాలా భయంకరమైన పరిస్థితుల్ని సమాజంలోకి తీసుకొస్తూ ఉంటే మరి కొంతమంది వ్యాపారస్తుల కొరకు, కొంతమంది నాయకుల కొరకు ఈ మద్యాన్ని సమాజంలో నుంచి తరిమి కొట్టలేకపోతున్నారు. అంతేగాని మద్యాన్ని తరిమి కొడితే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా చెడిపోతుంది అనేది వాస్తవం. అది ఒకవేళ తాత్కాలికంగా డిస్టర్బ్ అయిన తర్వాత చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేరాలు పెరుగుతున్నాయి, అత్యాచారాలు పెరుగుతున్నాయి, హత్యలు పెరుగుతున్నాయి, గొడవలు పెరుగుతున్నాయి, చాలా గొడవలు. మధ్యమత్తులు విచక్షణ కోల్పోయి చాలా గొడవలు, కొట్టుకోవడాలు, కాళ్ళు చేతులు విరగొట్టుకోవడాలు, ఏమంటే హత్యలు చేయడాలు, అత్యాచారాలు చేయడాలు, వావి వరుస మర్చిపోయి మద్యాన్ని సేవించి కన్న బిడ్డని తండ్రి అత్యాచారం చేశాడు. మరి అలాగే తోబుట్టువులను అత్యాచారాలు చేస్తున్నారు. ఈ కల్చర్, ఈ భయంకరమైన స్థితి రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి ఇన్ని అత్యాచారాలు, హత్యలు, గొడవలు పెరగడానికి కేవలం మద్యమే ఎక్కువగా కారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఆ స్టాటిస్టిక్స్ చూడాలనుకుంటే ఎన్ని నేరాలు జరిగినాయి, ఎన్ని నేరాల్లో మద్యం ఇన్వాల్వ్ అయింది అని చూసినప్పుడు చాలా క్లియర్గా మద్యం చాలా ప్రమాదకరమైందని అర్థమవుద్ది. అలాంటప్పుడు ఎందుకు అధికారులు కానీ నాయకులు కానీ దీన్ని పట్టించుకోవటం లేదండి? దేవునికి మనం ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. మరి చాలా వ్యక్తులు నాకెందుకులే అని ఊరుకుంటే ఈ సమాజంలో ఎంతో భయంకరమైన నష్టాన్ని కలిగిస్తుంది, ఎంతోమంది జీవితాల్లో కన్నీటిని నింపుతుంది. కాబట్టి ఈ మద్యం అనేది మన భారతదేశం నుంచి తరిమి కొట్టబడాలనే తీర్మానం ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం, దాని కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం, దాని కొరకు పాటుపడాల్సిన అవసరం ఉంది అన్న సత్యాన్ని గ్రహించండి. దేవుని చేతిలో పనిముట్టుగా మనం వాడబడాలంటే సమాజానికి వెలుగుగా మనం ఉండాలి, సమాజానికి ఉపయోగపడే పాత్రగా మనం ఉండాలి. అంతేగాని నాకెందుకులే అని ఊరుకుంటే కుదరదు. మీ వంతుగా, మన వంతుగా మనం ప్రార్థన చేయాలి. అలాగే మనం చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేయాల్సిన అవసరం ఉంది. దేవుని చేతిలో మనం వాడబడాల్సిన అవసరం ఉంది. ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాల్సిన అవసరం ఉంది. నేరాలు భయంకరంగా మద్యం వల్లనే పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు కూడా మద్యం వలన పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వలన వారి ప్రాణాలను వారు కోల్పోతున్నారు, అలాగే ఇతరుల ప్రాణాలను కూడా తీస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో అనేక మంది, ఒకవేళ కారు వేరొకరిని ఢీకొట్టి వేరొకరిని చంపాడంటే ఆ వ్యక్తి తాగున్నాడు అని తెలుస్తున్నారు. అలాగే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఒక వెహికల్ యొక్క డ్రైవింగ్ చేసే డ్రైవరు తాగి ఉన్నాడు అని తెలుస్తున్నారు. అంటే ఒక వ్యక్తి భయంకరంగా డివైడర్ని కూడా చచ్చిపోయాడంటే అతను తాగి డ్రైవ్ చేశాడు అంటున్నారు. అంటే ఈ రీతిగా మద్యం తాగడం వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకటి, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. 2, నేరాలు పెరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. మరి ఒక వ్యక్తి తాగి మరి పక్కన ఆ యొక్క ఫుట్పాత్ మీద పడుకున్న వారి మీద కారు ఎక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. చాలామంది చచ్చిపోయారు. తాగిన మైకంలో మరి ఏం చేస్తున్నారు? విచక్షణ కోల్పోయి తాగిన మైకంలో ఆ యొక్క అలర్ట్నెస్ కోల్పోయి డ్రైవ్ చేయడం వలన చాలా భయంకరమైన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మరి ఒక వ్యక్తి తాగి డ్రైవ్ చేయడం వలన ఆ వ్యక్తి చచ్చిపోతే ఆ భార్య, ఆ బిడ్డలు ఎంత భయంకరమైన ఆ పరిస్థితికి, ఆ కుటుంబం యొక్క పరిస్థితి మారిపోతుందో ఆలోచన చేయండి. మద్యం ఎంత మహమ్మారో, ఎంత భయంకరమైన రుగ్మతో ఆలోచన చేయండి. ఇంకా మరి మద్యం ఏం చేస్తుందంటే ఒక కుటుంబ ఆర్థిక స్థితిగతులను, ఒక వ్యక్తి ఆర్థిక స్థితిగతులను మరి భయంకరంగా అది ప్రభావితం చేస్తుంది. మరి చాలా కుటుంబాలు ఎంతో మధ్యతరగతి కుటుంబాలుగా చక్కగా మంచిగా రాణిస్తూ మద్యానికి అలవాటైన ఒక యజమాని వలన ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెల్లమెల్లగా క్షీణించిపోతుంది, అప్పులు పాలవుతున్నాయి. సంపాదించే ఆలోచన, కష్టపడి సంపాదించే తత్వం ఆ యొక్క త్రాగుబోతులు, మద్యానికి బానిసైన ఆ వ్యక్తులు తగ్గిపోయి ఆ వ్యక్తి కష్టపడుకోకుండా, పని చేయకోకుండా అతను జాబ్ చేసే దగ్గర కూడా ఉద్యోగాన్ని కోల్పోయి తను పని లేని వానిగా, త్రాగుబోతుగా వీరి దగ్గర చేయి చాపి అప్పులు చేసి తాగి ఏమీ లేక కుటుంబం గడవక, కుటుంబంలో భయంకరంగా ఉండే పరిస్థితి ఆ యొక్క మద్యాన్ని సేవిస్తున్న ఆ వ్యక్తి ఆర్థికంగా చితికిపోతున్నాడు. ఇంత భయంకరమైన
ప్రమాదాలని మద్యం కలిగిస్తున్నప్పుడు ఎందుకు అలాంటి మద్యాన్ని మన భారతదేశం నుంచి మనం తరిమికొట్టలేం? ఎందుకు అలాంటి మద్యం నుంచి మనం విడుదల కోరుకోలేం? ఎందుకు అలాంటి మద్యాన్ని పూర్తిగా నిషేధించలేం? కాబట్టి ప్రియులారా, మద్యపాన నిషేధం చాలా చాలా అవసరం, చాలా చాలా అవసరం. చాలా విషయాల కోసం మీరు ప్రార్థిస్తున్నారు కదా, చాలా మీ వ్యక్తిగత అవసరాల కొరకు, మీ కుటుంబ అవసరాల కొరకు ప్రార్థిస్తున్నారు కదా. మీరు ఈ అంశాన్ని మీ ప్రార్థనా జాబితాలో చేర్చుకోండి. ఖచ్చితంగా మద్యపాన రహిత భారతదేశం మనకు కావాలి, ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా దీని కొరకు పాటుపడే నాయకులు లేవాలి, మరి అధికారులు దీని కొరకు ఆశ ఉండాలి. రాజకీయ నాయకులు ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని కూడా నాయకులు, గొప్ప గొప్ప స్థితిలో ఉన్న మన దేశ నాయకులు తీసుకోవాలి. ఎందుకంటే మరి దేవుడు తలుచుకుంటే కొత్త జీవులను కలిగిస్తాడు కదా, దేవుడు తలుచుకుంటే ప్రభుత్వ ఉత్తర్వులను మార్చగలడు కదా. ప్రార్థన చేయండి, దేవుడు మనకు సహాయకుడు, దేవుడు మనకు గొప్ప కార్యాలు చేయగలడు. ఇలాంటి ఆలోచన మనకు కలుగుతుందంటే దేవుడు దాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి మనం ఆశతో మనం ప్రార్థన చేస్తే అనేక కుటుంబాల్లో మనం వెలుగును చూడొచ్చు ప్రియులారా. కాబట్టి ఈ ఎవరికి శ్రమ, ఎవరికి హేతు లేని గాయాలు, ఎవరికి హేతు లేని గాయాలు ఎవరికి అవుతాయి? ఎవరికి జగడాలు, ఎవరికి గొడవలు అవుతున్నాయి, ఎవరికి శ్రమ కలుగుతుంది? ఇలా చూసుకుంటా ఉంటే మరి వారికి విలువ లేకుండా పోతుంది. గొప్ప విలువగా బ్రతికిన వాళ్ళకి కూడా విలువ లేకుండా పోతుంది. ఒకప్పుడు ఎంత మంచోడండి ఇతను అంటారు. మద్యం అంత భయంకరంగా జీవితాలను చిత్తు చేస్తుంది. అలాంటి చిత్తు చేసే మద్యాన్ని మన భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. మరి చిన్నప్పుడే మరి సినిమాలు చూస్తున్న పిల్లలు, ఆ సినిమాల్లో హీరో క్యారెక్టర్లో ఉన్న ఆ యొక్క వ్యక్తి మద్యాన్ని సేవించడం వలన, ఆ యొక్క మద్యాన్ని సేవిస్తున్న దాన్ని యువత చూడడం వలన మద్యం సేవించడం ఒక ఫ్యాషన్గా, ఒక ట్రెండ్గా వాళ్ళు ఆలోచన చేసి ఆ మద్యం సేవించడం ఒక పాపం కాదు, ఒక తప్పు కాదని ఆలోచన చేసి మద్యానికి బానిస అవుతున్నారు, బీర్లు తాగుతున్నారు. మరి కాలేజీ స్థాయిలోనే వారు భయంకరంగా మద్యానికి అలవాటు అవడానికి కారణం సినిమాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. మరి ఆ యొక్క మందు మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరమని, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరమని, పొగ త్రాగుట క్యాన్సర్కి కారణమని, మరి ఆ యొక్క మందు మీద అలాగే ఆ యొక్క సిగరెట్ పెట్టెల మీద రాసినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు. అవి ప్రజల కన్నీటిని తుడవడానికో, లేకపోతే చట్టాలను మరి చేతిలోకి తీసుకోవడానికో, లేకపోతే మసిపూసి మారేడికాయ చేయడానికో అవి పనికొస్తాయే కానీ అవి ఒక వ్యక్తిని ఏమాత్రం కూడా మార్చలేవు. మరి సినిమాల్లో ఆ పొగ త్రాగడం కానీ, లేకపోతే ఆ మద్యం సేవించేటప్పుడు కానీ మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చిన్నగా వేయటం వలన ఏమి ప్రయోజనం లేదు. వారి కళ్ళతో చూస్తున్నది అది వారిని బాగా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆ హీరో క్యారెక్టర్ అలా ఉన్నప్పుడు, ఆ హీరో క్యారెక్టర్లో అలాంటి అలవాట్లు ఉన్నప్పుడు, ఆ హీరో క్యారెక్టర్ బండిని అలా ఎక్కువగా మరి స్కిడ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఆ హీరో క్యారెక్టర్ స్మోక్ చేస్తున్న విధానం కానీ, ఆ హీరో క్యారెక్టర్ మద్యాన్ని సేవిస్తున్న విధానం కానీ యువత లేకపోతే చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు, ఆ చిన్నపిల్లల హృదయాల్లో, మనస్సుల్లో, ఆ యువత మనస్సుల్లో అది ఎలాగంటే హీరోయిజంగా, అది ఒక స్టైల్గా, అది ఒక ఫ్యాషన్గా, ఒక ట్రెండ్గా ముద్రపడుతుంది. కాబట్టి ఆడపిల్లల మనస్సులు కూడా త్రాగుబోతులను ఇష్టపడుతున్నారు, పనికిమాలిన వ్యక్తులను ఇష్టపడుతున్నారు, స్మోక్ చేసే వ్యక్తులను ఇష్టపడుతున్నారు, జులాయిల్ని ఇష్టపడుతున్నారంటే వారిని ప్రభావితం చేసిన విషయాలు కూడా అవే, వారిని ప్రభావితం చేసిన అంశాలు కూడా సినిమాలే, వారిని ప్రభావితం చేసిన దృశ్యాలు కూడా సినిమాలే. కాబట్టి సినిమాలు మనిషిని చాలా భయంకరంగా ప్రభావితం చేస్తాయి. సినిమాల్లో ఉన్న ఆ భయంకరమైన దృశ్యాలు, భయంకరమైన అవి వారి మనస్సుల్లో చెరగని ముద్రపడిపోతాయి. వారి ఆలోచనలు భయంకరంగా ప్రభావితం చేసి వారికి తప్పుడు అలవాట్లను చేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని పిల్లలకి పెద్దలు, తల్లులు, తండ్రులు చక్కటి కౌన్సిలింగ్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచే సినిమాల్లో ఎంత భయంకరమైన విషయాలు ఉన్నాయన్న విషయాన్ని వారిని కూర్చోపెట్టుకొని చెప్పుకోవాలి. అవి ఎంత భయంకరంగా జీవితాలను నాశనం చేస్తాయో చెప్పాలి. సినిమాల్లో చూపించే అనేక అంశాలు మరి వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అలాంటి భయంకరమైన విషయాల్ని సెన్సార్ బోర్డులు ఎందుకు అలౌ చేస్తున్నాయంటే వారికి కావాల్సింది డబ్బు. సినిమా తీసేవాడికి సినిమా చూడాలి, వాటికి పర్మిషన్ ఇచ్చేవాడికి డబ్బు కావాలి. అలాగే వ్యాపారాలు చేసేవాడికి మద్యం వ్యాపారం ఎక్కువ మార్జిన్, 50% మార్జిన్ అంటే వాడికి అదే చేయాలి. ఆ యొక్క వ్యాపారం కొరకు, ఆ బెల్ట్ షాప్ కొరకు ఎన్ని కోట్లైనా కట్టేయడానికి పోటీలు పడుతూ ఉంటారు. ఆ నాయకులకి, రాజకీయ నాయకులకి కోట్లు పెట్టులు చేస్తూ ఉంటే ఆ పర్మిషన్లు వారికి ఇవ్వడానికి వారు
తహతహలాడతారు. మరి రాజకీయ నాయకులు అవ్వాలంటే ఏదో ఒక రకంగా దోచుకోవచ్చు అనే ఆలోచనతో వ్యాపారం కంటే, ఒక సామాన్యమైన వ్యాపారం చేసేదానికంటే పెద్ద వ్యాపారం రాజకీయం అని బడా వ్యాపారవేత్తలు, కోట్ల రూపాయలు వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు కూడా వారి వ్యాపారాన్ని చూసుకుంటూనే రాజకీయాల్లోకి రావడానికి కారణం, వారికి ఆ వ్యాపారానికంటే మించిన వ్యాపారం రాజకీయం అని వారికి తెలుసు కాబట్టి, వారికి వ్యాపార ఆలోచన ధోరణి ఉంది కాబట్టి, అలాంటి ధోరణితో వారు ఇంకా ముందుకు ఆలోచించారు కాబట్టి, ఇంకా లోతుకు ఆలోచించారు కాబట్టి, వాళ్ళు చేస్తున్న కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం కంటే ఈ రాజకీయం అనేది ఇంకా మంచి వ్యాపారం అని తలంచి రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ సమాజాన్ని ఉద్ధరించాలనే ఒక ఆలోచన ఒక రాజకీయ నాయకునిలో కలిగితే అది ఎంత శ్రేష్టం, అది ఎంత మేలు. కాబట్టి అలాంటి ఆలోచనను దేవుడు కలుగచేయగలడు. అలాంటి ఆలోచన కలిగిన నాయకులు ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న నాయకుల్లో కూడా అలాంటి ఆలోచన కలగవచ్చు. మంచివారిగా మారచ్చు, దేవుని ప్రేమ తెలుసుకోవచ్చు, సమాజం గురించిన ఆశ వారికి కలగవచ్చు. అలాంటి ఆశ దేవుడు కలుగచేసి ఈ మద్యపానాన్ని మన భారతదేశం నుంచి తరిమి కొడితే, మన భారతదేశం నుంచి దాన్ని నిషేధిస్తే ఎంత మేలండి, ఎంత మేలు. కాబట్టి అలాంటి కార్యం దేవుడు చేయాలని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా పట్టుదలతో ఉండండి. దీన్ని ఈ రోజుకు వదిలేయడం కాదు, కానీ మనం నిరంతరము నిత్యము మన హృదయంలో దీన్ని జ్ఞాపకం ఉంచుకొని భద్రపరుచుకుని ఈ అంశం కొరకు ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. మీ కుటుంబాల్లో ఒకవేళ మద్యం సేవించే వ్యక్తి ఉంటే ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది. మరి ఇతరుల కుటుంబాల్లో, మీ యొక్క తోబుట్టువుల కుటుంబాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తి ఉన్నా కూడా ఖచ్చితంగా మీ తోబుట్టువులు కాబట్టి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. మీ బిడ్డల జీవితాల్లో మద్యం సేవిస్తున్న అల్లుళ్ళో లేకపోతే మనవళ్ళలో ఉంటే కూడా ఖచ్చితంగా మీకు ఆ బాధ తెలుస్తుంది. మీరు పొరుగువారు స్నేహితుల్ని చూస్తూ ఎలా వదిలేస్తారు? వారి కొరకు ప్రార్థన చేయండి, వారి కొరకు ఆశ కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు, ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఈ అంశాన్ని ఎప్పుడు మర్చిపోక దీని కొరకు ప్రార్థన చేయమని మీ అందరినీ కూడా మనవి చేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక విన్నపాన్ని తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా మనందరం ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. మద్యపాన రహిత భారతదేశం మనందరం పొందుకుందాముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీరు మాట్లాడిన మాటల కొరకే వందనాలు అయా. మా భారతదేశం మద్యపాన రహిత భారతదేశంగా మారాలి అయా. మద్యం పూర్తిగా ఇదిగో నాయన ప్రభువా మాదక ద్రవ్యాల లిస్టులో అది చేర్చబడాలి అయా. ఇదిగో నా ప్రభువా అయా, గంజాయిని ఎలా తరిమి కొట్టాలని చూస్తున్నారు అయా, మద్యం కూడా తరిమి కొట్టాలని చూడాలి. అది పూర్తిగా నిషేధింపబడాలి. అది ఎక్కడా కూడా అది దొరికేదిగా కాక, ఎక్కడా కూడా దొంగతనంగా నాయన సారాన్ని కాయడం కానీ, దొంగతనంగా మద్యాన్ని అమ్మడం కానీ ఎక్కడ జరగకోకుండా అది పూర్తిగా వ్రేళ్లతో సహా అది పెరికివేయబడాలి నా ప్రభువా. మీరు కార్యం చేయండి నా ప్రభువా. ఎన్నో సాంఘిక దురాచారాలని, భయంకరమైన దుష్ట చర్యలను ఈ యొక్క భారతదేశం నుంచి తరిమి కొట్టిన మిషనరీలు మా భారతదేశ చరిత్రలో ఉన్నారు నాయన. మీరు కార్యం చేయండి. మా భారతదేశాన్ని అయా ఒక మంచి ఉన్నతమైన దేశంగా అయా మీరు మార్చని నా ప్రభువా. మీ కృపతో మా దేశాన్ని నింపమని, మా అందరికీ మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ
మంచి నడవడిక, మంచి సాక్ష్య జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.